తమ్ముడు ఈరోజు మన కోసం మన ఏసే పుట్టాడు, అందుకే అక్కడ చెప్పుకొచ్చింది ఇక్కడ సంబరం. అరే ఇక చూడన్నా, మాట్లాడరా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించడం, నా జీవమా నా దేహమా నిన్నారాధించడం. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించడం, నా జీవమా నా స్వంతమా నిన్నారాధించడం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట
కెమెరా చెప్పండి రా. రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూర్యుందరారండోయ్ వేడందరారండోయ్. అరే మేలు వర్షం ఉంది కదా. ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండో, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండో. నింగిలోయలా పొంగిపోయే ఆనందరాజు మురిసిపోయే సంబరమాయనేదో. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనం. రథాన్ని ఘనంగా ఉండుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయమని మీరు వెలుగు వెళ్ళి కొనబడరు. నీ కొరకై జీవించడము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం.